శ్రీకృష్ణాయ నమః. కర్మయోగము, జ్ఞాన కర్మ సన్యాస యోగము వినినటువంటి అర్జునునకు ఒక ప్రశ్న వచ్చినది. సన్యాసం కర్మణాం కృష్ణ పునః యోగం చ శంససి యత్ శ్రేయః ఏతయోః ఏకం తత్మే బ్రూహి సునిశ్చితం. ఓ కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును మరొకసారి కర్మ యోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. అంతటా భగవానుడు సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. దానిలో కర్మ సన్యాసం అనగా శరీర ఇంద్రియ మనస్సుల ద్వారా జరుగు సమస్త కర్మల యందును కర్తృత్వ భావము లేకుండుట. కర్మ యోగము అనగా సమత్వ బుద్ధితో భగవదర్థ కర్మలను ఆచరించుట. ఈ రెండును కళ్యాణదాయకములే అయినా ఈ రెండిటిలోనూ కర్మ సన్యాసము కంటే కర్మయోగము సాధనయందు సుగమమౌట వలన శ్రేష్టమైనది, అనగా సులభముగా చేయగలిగినది. ఓ మహాబాహు అర్జున, ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసినిగా ఎరుంగవలెను. ఏలనన రాగ ద్వేష ఆది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధనముల నుండి విముక్తుడగును. సాంఖ్య యోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్య కర్మ యోగములు వేరువేరు ఫలములను ఇచ్చునని బాలుల వలె తెలియని వారు పలికెదరు, కాని పండితులు అట్లు పలుకరు. ఆ రెండింటిలో ఈ ఒక్కదాని నేను బాగుగా విధి విధానముగా ఆచరించిన వాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో ముని బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కాని ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపగా సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. మనస్సును వశమునందుంచుకునినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. నయేవ కించిత్ కరోమి ఇతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్
అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆఘ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరచుచు మూచుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయములయందు వర్తించుచున్నవనియు తానేమియూ చేయుటలేదనియు భావించును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. కర్మలని అన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించు వానిని తామరాగుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు. కర్మయోగులు మమత ఆసక్తి రహితులై కేవలం ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. నిష్కామ కర్మయోగి కర్మ ఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించుచు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నా ఆదత్తే కస్యచిత్ పాపం న చ ఏవ సుకృతం విభుః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలోనూ ప్రకృతియే ప్రవర్తిల్లును, అనగా గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచుండును. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. జ్ఞానేన తు తద్ అజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అటువంటి ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మను సూర్యప్రభ వలె దర్శింపజేయును. తద్బుద్ధయః తదాత్మనః తత్నిష్ఠాః తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాని నిర్ధూత కల్మషాః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః.
తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టినే కలిగి ఉందురు. ఇహ ఏవ తైః జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య న ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిరబుద్ధిః అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. సర్వత్రా సమభావ స్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు, అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. ప్రాపంచిక బంధముల నుండి ముక్తులయ్యెదరు. సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు. సమభావ స్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిత్ ఆనంద ఘన పరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. ప్రియ లాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి కలవాడును, మోహ వివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిత్ ఆనంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితి యందు ఉండును. బాహ్యస్పర్శేషు అసక్తాత్మా విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయం అశ్నుతే. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆది అంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతఃకరణము కలవాడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్విక ఆనందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయ ఆనందమును అనుభవించును. విషయ ఇంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే. ఆది అంతములు కలవి, అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. శక్నోతి ఇహ ఏవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. యో అంతఃసుఖో అంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. ఈ శరీరమును విడువక ముందే, అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ, యోగి. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయినవాడును అగు సాంఖ్యయోగి సచ్చిత్ ఆనంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితము కోరువారును,
నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందురు. కామ క్రోధ రహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ చక్షుశ్చైవ అంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్తయేవ సః. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమమునందు స్థిరముగా ఉంచవలెను. నాసికేయందు ప్రసరించుతున్న ప్రాణ అపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛా భయ క్రోధ రహితుడై సదా ముక్తుడగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. ఇది కర్మ సన్యాసయోగో నామ 5వ అధ్యాయం సమాప్తము. నమస్కారం.